హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనం శుభప్రదం ప్రాజెక్ట్స్లో ఇంకొక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అదేమిటి అంటే ఎస్బీఎం వారికి సంబంధించి ప్రగతి ప్రైట్స్ టౌన్షిప్లో మనకి బెస్ట్ అంటే బెస్ట్ ప్లాట్స్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా మీకు? బెంగళూరు హైవేకి జస్ట్ మనకి బెంగళూరు హైవే అటు ఉంటుంది, మన హౌసెస్ అనేవి ఇటు ఉంటాయి. మన ప్లాట్స్ మనం ఇక్కడ కొనుక్కొని అతి తక్కువ ధరలో మనకైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మనకి ఇక్కడ ఐటీకి సంబంధించి కానీ కాలేజెస్కి సంబంధించి ప్రతి ఒక్క అమ్యూనిటీస్కి ఇక్కడ ఫుల్ ఆన్ ఉన్నాయి. సో ఎవరైనా కాలేజెస్కి వెళ్ళాలనుకుంటున్నా లేదా మెడికల్ కాలేజెస్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఇక్కడ బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. మరి నేను అమ్యూనిటీస్ గురించి చెప్పాలంటే మీరు ఇంకొద్దిసేపు వెయిట్ చేయాలి, ఎందుకంటే అమ్యూనిటీసే కాకుండా ఇక్కడ చాలా హైలైట్స్ ఉన్నాయి. ఇందాక నేను అన్నట్టు మెడికల్ కాలేజెస్కి సంబంధించి మనకి ప్రతి ఒక్క అవైలబిలిటీ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇంకోటి మనకి జడ్చర్ల అనేది బస్ స్టాండ్ కానివ్వండి లేదా మనకి రైల్వే స్టేషన్ కానీ 2 to 5 minutes దూరంలో ఉంది. అంటే ఏదైనా ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ ఏరియాలోని హైలైట్స్ వచ్చేసి మహబూబ్ నగర్ ఐటీ కారిడార్ ఒకటి, అలాగే సో ఇక్కడ మనకి ఓవరాల్గా పోలేపల్లి సెజ్ ఉంది, అమర్ రాజా బ్యాటరీస్ మనకి జస్ట్ 15 to 10 minutes దూరంలో ఉంది. ఇలాంటి సంబంధించి ఎలక్ట్రికల్ అంటే మొత్తం ఎకనామికల్ వైజ్గా చూసుకున్నా కూడా హైదరాబాద్ కానివ్వండి ఓవరాల్ ఇండియా కూడా ఎలక్ట్రికల్ పరంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. దాని పరంగా మనకి ఇక్కడ అమర్ రాజా బ్యాటరీస్ ఉండడము, పోలేపల్లి సెజ్ ఉండడం ఇవన్నీ ఇక్కడ ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి పార్క్ కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను పదండి. ఇది ఓవరాల్గా కిడ్స్ ప్లే ఏరియా అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చాలా అంటే చాలా స్పేషియస్గా ఇచ్చారు. యాక్చువల్లీ మ్యాక్సిమం ఆఫ్ ద ప్లాట్స్లలో మనకి అవైలబిలిటీ అనేది చాలా రేర్ కేసెస్లో ఇస్తారు. సో ఇలా ఇంత మంచి స్పేషియస్ ప్లే ఏరియా కూడా ఉంది. అండ్ అలాగే మనకి 60 to 33 feet సిమెంట్ రోడ్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకుంటే వ్యూ కానివ్వండి మనకి మంచి నేచర్కి చాలా దగ్గరలో ఉందని చెప్పుకోవచ్చు. అటు వెనకాల చూసుకుంటే మొత్తం మౌంటైన్స్, లేక్ వ్యూ ఇవన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. సో మరి ఇక్కడికి రావడానికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇంకెందుకు ఆలోచిస్తున్నారు అసలు మీరు? సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా స్పేషియస్గా మన పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇక్కడ మనం హ్యాపీగా మనం వదిలేసి మన పనులని చేసుకోవచ్చు, అంత ఫ్రీగా ఉంది. అండ్ మీరు చూసుకోవచ్చు ఓరగా కాంపౌండ్ వాల్ అనేది కూడా మొత్తం కట్టేశారు రౌండ్గా. మనకి ఓవరాల్ నిండుగా ప్లాంటేషన్స్ కానివ్వండి ప్లాంట్స్ కానివ్వండి అన్నీ పెట్టేసి ఉంచారు. సో ఇక్కడ మొత్తం మనకి అమ్యూనిటీస్ విషయానికి వస్తే అన్ని బెనిఫిషియల్ అమ్యూనిటీస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి సీసీటీవీ కూడా అవైలబుల్లో ఉంటుంది అండ్ ఫుల్ సెక్యూరిటీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఏం జరిగినా మనం సీసీటీవీలో మనం చూసుకోవచ్చు. అంత మంచి అమ్యూనిటీస్ ఇస్తున్నారు కాబట్టి ఒకసారి మీరు ఇక్కడికి వచ్చేస్తే విజిట్ చేసి చూడండి. మన వ్యూవర్స్ అందర్స్ కోసం ఒక స్పెషల్ ఆఫర్ ఉందంట. ఏంటి అంటే సండే రోజు ఈ ప్లాట్స్కి సంబంధించి ఓపెనింగ్ చేయబోతున్నారు. అండ్ దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి దీని ఓనర్ రెడీగా ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. సో నేను మరి అప్పటి నుంచి సర్ప్రైజ్ ఉంది ఎస్బీఎం ప్రాజెక్ట్స్కి సంబంధించి మనకి ఫుల్ సర్ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాను కదా. దీని గురించి అండ్ అలాగే ఇక్కడ అమ్యూనిటీస్ విషయానికి అండ్ ఇక్కడ హైలైట్ పాయింట్స్ ఏంటి వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఎస్బీఎంకి సంబంధించి డైరెక్టర్ గారు వంశీకృష్ణ గారు ఉన్నారు. సార్తోని మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. హైవేకి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. సో మేము వస్తున్నప్పుడు అన్నీ చూస్తూ వచ్చాము. సార్ ఇప్పుడు మా ప్రేక్షకులు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇక్కడ ఈ ప్లాట్ కొనడానికి ఇక్కడ హైలైట్ పాయింట్స్ ఏంటి సార్ అసలు? మెయిన్ ఈరోజు మనం ఆలోచిస్తే హైదరాబాద్కి వెరీ నియర్ డెవలప్మెంట్స్ ఏమో మనందరూ చూస్తున్నాము. సో ఏదైతే మన రింగ్ రోడ్డు ఉందో రింగ్ రోడ్డు లోపు మనం పర్చేస్ చేయాలంటే ఈరోజు మినిమం స్క్వేర్ యార్డ్ 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 ఉంది కాబట్టి ఈరోజు కొనే పరిస్థితులు ఎవరు లేరండి. సో అలాగే ఏదైనా తక్కువ బడ్జెట్లో కొంచెం హైవేకి దగ్గరగా అప్రిషియేషన్ లైక్ ఈరోజు మనం పెట్టినటువంటి ఒక 15 లక్షలు కానివ్వండి 20 లక్షలు కానివ్వండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఇయర్స్ 2 yearsలో కానివ్వండి 3 yearsలో కానివ్వండి మనకి అప్రిషియేషన్ హై రావాలంటే నియర్ టు హైవే అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో మెయిన్ పాయింట్ ఈరోజు మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ని క్యాలిక్యులేషన్ చేసుకొని మనము ఎయిర్పోర్టు రీజనల్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా నేషనల్ హైవే మనకి బెంగళూరు హైవే ఫేసింగ్ తీసుకుంటే కనుక ఫస్ట్ ఎంట్రన్స్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈరోజు షాద్ నగర్ కానివ్వండి నెక్స్ట్ వచ్చేది మనకి షాద్ నగర్ తర్వాత
జడ్చర్ల. జడ్చర్ల. జడ్చర్ల అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో నౌ గోయింగ్ ఫర్ మున్సిపాలిటీ కూడా మనకి ఇచ్చారు కాబట్టి జడ్చర్ల మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో మనకి హైదరాబాద్ మున్సిపాలిటీ ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో అదే డెవలప్మెంట్కి ఈక్వల్ ఇక్కడ మున్సిపాలిటీ ఉంది కాబట్టి ఈజీ టు డెవలప్మెంట్. సో లైక్ ఈరోజు మనం పెట్టినటువంటి స్క్వేర్ యార్డ్కి 15,000 కానివ్వండి, 20,000 కానివ్వండి, 25,000 కానివ్వండి, అప్రిషియేషన్ అవడానికి 100% ఛాన్సెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. లైక్ ఈరోజు మనము ఏదైతే హైవే ఫేసింగ్ మనం లాంచింగ్ చేస్తున్నామో, సో మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, సార్ మా వ్యూవర్స్కి మీరు ఏమైనా ఆఫర్ ఇస్తారని. సో ఇది ఒక సర్ప్రైజ్ ఆఫర్ అనుకోవచ్చు. ఎందుకంటే లైక్ ఈరోజు ఎవరైతే కస్టమర్లు రేపు మాకు 11వ తారీఖు లాంచింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఎవరైతే బుకింగ్ అమౌంట్ 1 lakh పే చేస్తారో వాళ్ళకి అదే రోజు స్పాట్లో 3 grams గోల్డ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది ఓన్లీ ఫర్ ఆ రోజు వచ్చినటువంటి బుక్ చేసుకున్న కస్టమర్లకి మాత్రమే. ఓకే, సో మా క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ ఇది ఎక్స్క్లూజివ్ అనమాట. ఇక అదండి మేడం, ఇప్పుడు జనరల్గా ఆలోచిద్దాం. ₹1,00,000 అంటే మనం అలాట్మెంట్ తీసుకుంటాం. ఈరోజు గ్రామ్ వచ్చేసి మనకి 6,000 క్యాలిక్యులేషన్ చేసుకున్న 3 grams అంటే 18,000 రూపీస్. సో ₹1,00,000కి 18,000 రూపీస్ అనేది మనం అదే రోజు ఇస్తున్నామంటే ఇట్స్ రియలీ అన్బిలీవబుల్ ఆఫర్ కస్టమర్స్ కూడా. అవును సార్, అది మీరు వచ్చారు కాబట్టి మేము అది మీకు స్పెషల్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇక్కడ మా క్యూబ్ టీవీ ప్రేక్షకులకి చాలామందికి జడ్చర్ల గురించి తెలిసినప్పుడల్లా ప్రతిసారి వాళ్ళు ఏంటంటే అమ్యూనిటీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నేను పార్క్ చూడడం జరిగింది. ఇంత స్పేషియస్ పార్క్ నేను ఏ వెంచర్లో కూడా చూడలేదు. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అమ్యూనిటీస్లో మీరు ఇంకా చాలా ఇస్తున్నారని చెప్పేసి విన్నాము. కొన్ని చెప్పగలుగుతారా సార్? యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే జనరల్గా ఒక డిటీసీపీ ప్రాజెక్ట్ కానివ్వండి, హెచ్ఎండి ప్రాజెక్ట్ కానివ్వండి, కామన్గా 30 feet రోడ్డు, 40 feet రోడ్ ఇస్తారు. సో మేమేందంటే మా కస్టమర్స్కి ఫ్యూచర్ బెనిఫిట్ కోసం డైరెక్ట్ హైవే నుంచే 60 feet అనేది ఇచ్చాం. వై బికాజ్ ఇప్పుడు ఒక ఎకరానికి 60 feet తీసుకుంటే చాలా ల్యాండ్ అనేది లాస్ అయిపోతుంది. కానీ మేము కలిసి మా డెవలపర్తో ఏంటంటే కస్టమర్స్కి ఫ్యూచర్గా సో 60 feet అనేది ఏంటంటే రోడ్డు బాగా కొంచెం వెడల్పుగా ఉంటుంది. కస్టమర్స్ కూడా చూడటానికి నైస్ ఒక 60 feet రోడ్డు ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈజీగా అప్రిషియేషన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయని ఆలోచనతోటి మేము ఎంట్రన్స్లోనే 60 feet రోడ్ అని తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా ఈ రోజు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో కామన్గా అందరూ ఆలోచన ఏంటంటే 30, 40, 40 కస్టమర్ ఏమన్నా ఇక్కడే రోడ్డు మీదే పడుకుంటాడంటే ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్ ఎ టైం 60 feet రోడ్ ఇస్తే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా కస్టమర్ రావడానికి కొంచెం ఆలోచిస్తాడు. సో ఈ 60 feet వల్ల ఏంటంటే ఫ్యూచర్ డెవలప్మెంట్. సో కస్టమర్ కూడా వెంచర్లోకి వెళ్తుంటే ఒక మంచి వ్యూ ఉంటుంది. సో మీరు ఇందాక క్వశ్చన్ వేశారు పార్క్. మనము ఇంట్లో మార్నింగ్ ఒక 6 to 7 ఈ టైంలో ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి వ్యూ కనిపించాలంటే మెయిన్ మనకు కనిపించేది పార్క్ అండి. అవును, మనం వెనకాల చూసుకుంటాం. ఇందులో మనకి ఒక 2 acres మనము స్పెషల్ కస్టమర్స్కి ఏంటంటే ఇప్పుడు ఇంకా రివీల్ చేయట్లేదు. స్పెషల్గా 2 acres ఒక క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ తోటి మనం తర్వాత ప్లాన్ చేద్దాం. ఎందుకంటే దీనికి ఎక్స్టెన్షన్ కూడా ఇంకా వస్తుంది మనకి. సో అది ముందే రివీల్ చేస్తే ఏంటంటే నాకు కస్టమర్ అక్కడే కావాలంటాడు. నెక్స్ట్ ప్రాసెస్లో మేము అది ముందు తీసుకెళ్తాము. సో ఎక్కువ స్పేసెస్ ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే కస్టమర్ కోసం. సో ఇక్కడ కస్టమర్ వచ్చి ఒక వితిన్ 15 minutes 20 minutesలోనే మా వెంచర్ యొక్క మెయిన్ థీమ్ ఏదైతే ఉందో అర్థమైపోతుంది కస్టమర్కి. నిజంగానే సార్, అంటే ఓవరాల్గా ఇప్పుడు జడ్చర్ల కానివ్వండి లేదా షాద్ నగర్, శంషాబాద్ సైడ్ మనం చూసుకుంటే ఓవరాల్గా మొత్తం ఎక్కడా కూడా గ్రీనరీ అనేది ఉండదు. మనకి ఇక్కడ లేక్ వ్యూ ఉంది, మౌంటైన్ వ్యూ ఉంది, అండ్ అలాగే పిల్లలకి ఇక్కడ సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది కాబట్టి పేరెంట్స్ కూడా ధైర్యంగా ఉంటారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా మట్టుకు స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పేసి అవి ఏమేమి ఉన్నాయి సార్ ఇక్కడ? సో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఇందాక మీరు ఒక క్వశ్చన్ అన్నారు, ఏమన్నారు? ఈకో. సో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ సరౌండింగ్స్ మనం చెక్ చేస్తే అమర్ రాజు వాళ్ళది ఈకో హబ్ ఒకటి ఉందండి. ఆల్మోస్ట్ 300 acres ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇక్కడ శాంక్షన్ అయిపోయింది. ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు. సో వన్ మోర్ థింగ్, ఇంకొకటి మనకి పాలమూరు రిజర్వాయర్. సో వెరీ నియర్ మనకి ఇక్కడ వెరీ నియర్ పాలమూరు రిజర్వాయర్ ఉందంటే రిజర్వాయర్ చుట్టూ ఉన్నటువంటి లొకేషన్స్ ఏమైనా కూడా చాలా బాగా డెవలప్మెంట్ అవుతాయి. సో మనకి ఎప్పుడు కూడా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అట్లానే ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. సో మనకి ఏదైతే జడ్చర్ల ఉందో మున్సిపాలిటీ ఉంది కాబట్టి అక్కడ లోకల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, ఈ సరౌండింగ్స్ వితిన్ 5 kilometers మెనీ మోర్ డెవలప్మెంట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. సో వీఆర్ ప్రూవ్డ్ ఆల్రెడీ. మనకి మహబూబ్ నగర్ ఏదైతే మహబూబ్ నగర్ కూడా జస్ట్ 15 minutes డ్రైవ్లో ఉంది మనకి. ఇటువంటి హై డెవలప్మెంట్స్ ఉన్నటువంటి
లొకేషన్స్లో లిమిటెడ్ ప్రైస్లో కూడా మనం ఇవ్వగలుగుతున్నామంటే రియల్లీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి కస్టమర్కి ఒక బంపర్ ఆఫర్ బెనిఫిట్ అండ్ అనే ఆలోచన మనం ఇవ్వచ్చు. ఈ మంత్ 11వ తారీఖు సండే రోజు లాంచింగ్ జరుగుతుంది వెంచర్. ఎవరైతే 1 lakh పేమెంట్ చేసి అలాట్మెంట్ చేసుకుంటారో ప్రతి కస్టమర్కి 3 grams గోల్డ్ అనేది మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ ఓన్లీ ఆ రోజు మాత్రమే, లాంచింగ్ స్పెషల్ ఆఫర్ కింద మనము బొనాంజా కింద ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ అంటే దీని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే మా క్యూబ్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక సర్ప్రైజింగ్ ఆఫర్ ఉందని చెప్పొచ్చు. వస్తున్న సండే మీరు ఇక్కడికి విజిట్ చేస్తే మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. జస్ట్ 1 lakh rupees మనం పేమెంట్ చేస్తే 3 grams బంగారాన్ని ఇస్తారు. అంటే ఇల్లుతో పాటు ఇంటికి లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ప్రగతి ప్రైడ్ టౌన్షిప్కి సంబంధించి సందీప్ గారు అయితే ఉన్నారు. సార్తో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సందీప్ గారు. నమస్తే అండి. సార్ ప్రాజెక్ట్ చూశాను, ఓవరాల్గా ఫుల్గా చూశాను. చాలా అంటే చాలా బాగుంది సార్. సార్ ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే జడ్చర్ల అనేది రీసెంట్గానే మున్సిపల్ కార్పొరేషన్ చేంజ్ చేయడం జరిగింది. మరి ఈ జడ్చర్లలో మనం ఈ ప్లాట్ పైన అంటే ఈ ప్రగతి ప్రైడ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి సార్? ప్రగతి ప్రైడ్లో ఇన్వెస్ట్ చేయడానికి 2 మార్గాలు ఉన్నాయండి. 2 ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే జడ్చర్ల టౌన్ కానుకొని నియర్ బై హైవే ఫేసింగ్ వెంచర్లో ప్రైస్ వేరియేషన్లో కంపేర్ చేసుకున్న, కాంపిటీటర్తో కంపేర్ చేసుకున్న, ప్లస్ హైటీ హబ్ మహబూబ్నగర్ టౌన్లో అనౌన్స్ చేశారు. MUD అని చెప్పి మనకి ముడా అని చెప్పి HMD అలానే ఇచ్చారు. కాబట్టి అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళది 300 acres సేజ్ ఒకటి అనౌన్స్ చేశారు కాబట్టి, అండ్ రీజనల్ రింగ్ రోడ్కి ఎవ్రీ నియర్ బైలో ఉంది. ప్లస్ పోలేపల్లి సెజ్ నియర్ బై ఉంది. మీకు డెవలప్మెంట్స్ వైజ్గా చూసుకుంటే అలా ఉంది. ప్లస్ సైట్లో డెవలప్మెంట్స్ చూసుకుంటే మీకు 90% కంప్లీట్ అయింది. ఓన్లీ రోడ్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయండి. ప్లస్ పార్క్స్ విజమ్ చేసినా కానీ మీరు ఏమి చేసినా కానీ అన్నీ కూడా చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుంది. నాకు తెలిసి మార్కెట్లో ఏ కంపెనీ కూడా ప్రాజెక్ట్ డెవలప్ చేసి అమ్మదండి. విత్ రేరా అప్రూవ్డ్ అండ్ DTC అప్రూవల్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి మనం అమ్ముతున్నాము. ప్రైస్ అనేది కూడా ప్రైస్ వేరియేషన్లో చూసుకున్నాం చాలా కాంపిటేటివ్ ప్రైస్గా ఉంటుంది. అదే సార్ ఓవరాల్గా ఇక్కడ మీరు చెప్పినట్టు 99% అయిపోయింది. మీరు ఇంకా 90% అండ్ ఓవరాల్గా కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. ప్లాంటేషన్ దగ్గర నుంచి వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ అన్నీ మీరు అవైలబుల్. మీరు అలా కరెక్టే, కానీ 90% అంటే మేము మా దగ్గర క్యాలిక్యులేషన్ అవుతుంది 90% అనిపించింది. ఓకే. సో సార్ అంటే ఇప్పుడు ఓవరాల్గా ప్రాజెక్ట్ ఎప్పుడైతే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవాలి అనుకుంటారో ఎప్పుడు కూడా ప్రైస్ వల్లనే వెనక్కి వెళ్తూ ఉంటారు. మరి మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలిగే అంత ఉంటుందా? 100% మేడం. అది ఓకే, టార్గెట్ ఆడియన్సే వాళ్ళు. ఓకే, దానికోసం దృష్టిలో పెట్టుకొని మనం హైవే ఫేసింగ్లో రీజనబుల్ ప్రైస్, ఏ కంపెనీ ఇవ్వని ప్రైస్ మనం ఇస్తున్నాము అనడానికి ఇదే ప్రాజెక్ట్ అండి. ప్రగతి ప్రైడ్ అనేది మనకి మెయిన్ అండి. ఓకే సార్, ఇక్కడ అమ్యూనిటీస్ విషయానికి వస్తే ఎలక్ట్రిసిటీకి సంబంధించి, అలాగే వాటర్కి సంబంధించి, సంప్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకా ఏమేమి అమ్యూనిటీస్ ఉన్నాయి సార్? మనం క్లబ్ హౌస్ ఒకటి ప్లాన్ చేస్తున్నామండి రీసెంట్గా. ప్లస్ దీని లోపల మీకు ప్రతి ప్లాట్కి రెయిన్ హార్వెస్టింగ్ కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ అన్నీ మనం డెవలప్ చేస్తున్నామండి నీట్గా. ఇంకా సో సార్ ఎన్ని యార్డ్స్ నుంచి ఎన్ని యార్డ్స్ వరకు? మినిమం 147 నుంచి 300 యార్డ్స్ వరకు ఉన్నాయండి. 300 వరకు ఉన్నాయి. ఓకే, సో మనకి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ఎవరైనా కొనుక్కో స్థాయి వరకు ఉన్నాయి. సో సార్ అండ్ అలాగే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఒక మంచి బంపర్ ఆఫర్ ఉంది మా ప్రేక్షకుల కోసం. రేపు 11th మనం లాంచింగ్ చేస్తున్నాము. ఆ రోజు కోసం అని చెప్పి మనం 1 lakh బుకింగ్ అడ్వాన్స్ పే చేస్తే 3 grams గోల్డ్ అనేది ఇస్తున్నాము. ప్లస్ అదే కాక స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఇన్ కేస్ కస్టమర్ స్పాట్ రిజిస్ట్రేషన్ నెగోషియేషన్ కూడా ఉంది ప్రైస్ లో కూడా. ఓకే, ఆ ఆఫర్ కూడా మనం చేస్తున్నాం. ఓకే, మనకు నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది అండ్ అలాగే 3 grams బంగారం ఉంటుంది. స్పాట్ లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో మా క్యూబ్ టీవీ ప్రేక్షకులకి ఇది ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు. ఎక్స్క్లూజివ్ అని చెప్పుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
మనకి ఇక్కడ అమ్యూనిటీస్ విషయానికి వస్తే అప్పటి నుంచి మిమ్మల్ని చాలా సస్పెన్స్లో పెట్టనని తెలుసు. ఇది DTCP అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ మనకి 24/7 ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకి పార్క్స్ కానివ్వండి, మనకు సంబంధించి ట్యాంకర్స్ కానివ్వండి, అవన్నీ ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్గా సెట్ చేసి పెట్టారు. అండ్ అలాగే ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్, మీరు ఇప్పుడు వచ్చి ప్లాట్ కొనుక్కుంటున్నా అంటే స్పాట్లో మీకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. అండ్ అలాగే ఆర్చ్ ఏదైతే ఉందో మనకి ఎంట్రన్స్ ఆర్చ్ కూడా చాలా మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మీరు జస్ట్ ఈ ప్లేస్కి వచ్చేసి ఒకసారి విజిట్ చేస్తే మీకు ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ చెప్తారు. సో ఇక్కడ స్పెషాలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 60 feet సిమెంట్ రోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో కొన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. 24/7 మనకి వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సప్లై అయితే ఉంటుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ ఇక్కడ మనకి 165 to 200 yardsలో మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 200 అబోవ్ ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఇక్కడికి వస్తే మీకు స్పాట్ రిజిస్ట్రేషన్, నాకు ఇప్పటిదిప్పుడు కావాలంటే ఇప్పటిదిప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చేస్తారు. అండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎలాంటి ఎమ్యూనిటీస్ కావాలనుకున్నా కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది ఫుల్గా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేసారు. డ్రైనేజ్కి సిస్టమ్కి సంబంధించి, చిల్డ్రన్ పార్క్స్కి సంబంధించి, అంటే మీకు ఏమేమైతే ఎమ్యూనిటీస్ కావాలో వాటన్నిటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ఇవి అండ్ అలాగే CCTV అవన్నీ ఇస్తారు. మీకు ఏమేమి కావాలో యాజ్ ఎ హ్యూమన్గా మనకి ఏమేమైతే ఎమ్యూనిటీస్ కావాలో అవన్నీ ఇస్తున్నారు. అండ్ మీరు ఇక్కడికి ఒకసారి విజిట్ చేస్తే మీకు ప్లాట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఒక్కసారి కాల్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ.